ప్రియమైన దేవుని కుమారుడా, జారస్త్రీకి ఉండు లక్షణములు ఎట్టివో సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనం వరకు వ్రాయబడి ఉన్నవి. అందులో కొన్ని వచనాలు చూద్దామా? సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నవి. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా, జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పొడుచువాడొకడు నాకు కనపడెను. సంధివేళ ప్రొద్దుగూకిన తర్వాత సింహ చీకటి గల రాత్రివేళ వాడు జారశ్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యవేషము వేసుకునిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. అది బొబ్బులు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండెను. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండెను.